జీవిత సత్యాలు ఏంటో మీకు తెలుసా? సో పార్ట్ 2లో ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. ఫస్ట్ వన్, కాలం ఎప్పుడు ఆగదండి. అలాగే ఏది ఎప్పుడు జరగాలో అదే జరుగుతుంది. నువ్వు అనుకుంటే అవ్వవు. కనుక జరిగేదంతా మన మంచిగా అని గమనిస్తూ ఉండు. అండ్ సెకండ్ వన్, విధి నుండి ఎవ్వరు తప్పించుకోలేరు. ఎవరు ఏ కర్మ చేసుకుంటే ఆ కర్మనే అనుభవిస్తారు. ఇదే జీవిత సత్యం అన్నమాట. మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మనే మనకి తిరిగి వస్తుంది. అంటే అది మంచైనా చెడైనా ఏదైనా సరే అది మనకి తిరిగి వస్తుంది. అండ్ థర్డ్ వన్, ఎందుకు నా జీవితం ఇలా అవుతుంది అనుకోవటం కన్నా వచ్చిన కష్టాన్ని స్వీకరించి ఎదురు వెళ్ళి పోరాడాలి. ఎందుకంటే ఆట ఆడించేవాడు మాత్రం ఆ భగవంతుడు మాత్రమే. ఆపై వాడి మీద నమ్మకంతో సాగు, అంటే నమ్మకంతో ఉండు. ఆపై వాడి మీద భారం వేసి బ్రతుకుని జీవించు. నువ్వు అనుకుంటేనేమో, మనం అనుకుంటేనేమో ఏది అవ్వదు. మన ప్రేయర్స్, అంటే మన ప్రార్థన, మన పూజల వల్లనే ఏదన్నా కొనసాగుతుంది. అండ్ ఆ దేవుడు స్వీకరిస్తాడు. శరణాగతి వేడుకోవాలి భగవంతుడిని. ఫోర్త్ వన్, జీవితం పరీక్ష పెట్టాకే పాఠం నేర్పుతుంది. కానీ పరీక్ష రాయటం వరకు నీదే. పరీక్ష మాత్రం మనమే రాస్తాము, కానీ రిజల్ట్ మాత్రం ఆ పైవాడి చేతిలో ఉంటుందన్నమాట. సో రిజల్ట్ కోసం వెయిట్ చేయకండి. అండ్ ఫిఫ్త్ వన్, అందరికీ జీవితం అంత సులువు కాదు. సో తెలుసుకోండి, ఎంత అంబానీకైనా సరే జీవితం అంత సులువు కాదు, కష్టమే. కాలానికి అనుగుణంగా నువ్వు ఉండటమే కానీ నీకు ఈ లోకం అనుకోవగా ఉండదు. ప్రతి క్షణం ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మరుక్షణం ఎవరు ఏమైపోతున్నారో తెలియదు. ఇప్పుడున్న మనిషి మరుక్షణంలో ఉంటాడా ఉండడా అని కూడా తెలియదు. ఇదే జీవిత సత్యం. అందుకని దేనికి భయపడిన అవసరం లేదు, చింతించాల్సిన పని లేదు.